చేతి నిండా డ్రోన్లు లేక షాహిద్ డ్రోన్ లాంటి ఈ బోలెడన్ని ఆయుధాలు ఇరాన్ చేతిలో ఉన్నాయి. అదే సందర్భంలో కొన్ని నెలల పాటు బ్రతకగలదు. కాబట్టి ఇప్పటికున్నటువంటి ఆహార పదార్థాలతో అమెరికాకి విసిగెత్తి ఇక నా వల్ల కాదని వదిలిపోయింది ఆఫ్ఘనిస్తాన్‌లో. ఆ తరహాలో వెనక్కిపోయేదాకా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తూ అమెరికాలో పబ్లిక్ తో పాటు వరల్డ్ వైడ్‌గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తన వైపుకి తెచ్చుకునే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని గనక ఇరాన్ వదిలేస్తే ప్రపంచ దేశాలన్నీ అమెరికాని ద్వేషించి ఇరాన్‌ని ప్రేమిస్తాయి. ఇరాన్ వేయాల్సిన అడుగు అది. గల్ఫ్ దేశాల మీద యుద్ధం ఆపడం ద్వారా ఇరాన్ ఒక మంచి పని చేసింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం అన్నటువంటిది అమెరికా కోసం చేస్తుంది. అమెరికాకి పోయేది ఏమీ లేదు. అమెరికా మీద ప్రపంచ దేశాలు ఒత్తిడి తెచ్చి పీకేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే అది ఒక రాక్షస దేశం. రాక్షస దేశం ఉపాధి కల్పిస్తోంది కాబట్టి నడుస్తుంది. అక్కడ దేశం మంచిది అమెరికా. కానీ పాలకుడు ఒక రాక్షసుడు. కాబట్టి వాడి కోసం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అది ఇరాన్ ఆలోచించాల్సిన అంశం.